నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతమ్మ దేవస్థానం నిర్మాణ పనులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న మాతమ్మ దేవస్థానం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మాతమ్మ దేవస్థానం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నానాజీ, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, రహీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ మాతా పరమేశ్వర మాతా పరమేశ్వర దేవత ప్రేక్షకం సాయి కిందకి దిగకూడదా? కిందకి దిగు. తీసుకోండి. सूर्याग्ने रक्तें जातवेर्भवः भाद्राग्ने विष्णुरावधाने चन्द्राग्ने रक्तें जातवेर्भवः ఇట్టే అవునా శ్రీ మాతా పరమేశ్వర దేవత ప్రేక్షకం మాతా పరమేశ్వర దేవత శ్రీ మాతా పరమేశ్వర దేవత ప్రేక్షకం మాతా పరమేశ్వర దేవత శ్రీ 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 మాతా పరమేశ్వర దేవత
నాన్న సార్ ఓకేనా ఓకే. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు మరియు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పీకల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో వినియోగించే మొక్కలను గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీకల చంద్రశేఖర్ ప్రదర్శించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన తలపెట్టిన మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం చేసే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తారీఖు మన గూడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నాము. ఈరోజు కేంద్ర కార్యాలయం మన మంగళగిరి జనసేన పార్టీ అధ్యక్షుడు వచ్చిన సూచనల మేరకు గూడూరు నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో మన జనసేన పార్టీ నాయకులు, సైనికుల ద్వారా ప్రతి గ్రామంలో క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ మొక్కలు నాటిన వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మన నాయకులకి అలాగే జనసైనికులకి తెలియజేయడం జరుగుతుంది. రేపు ఎంతో ఘనంగా జరుపుకునే మన ఈ పుట్టినరోజు వేడుకలకి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జరుపుకుని ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన మొదటి నుంచి పర్యావరణం మీద ప్రేమ ఎక్కువ కాబట్టి మన జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒకటి పర్యావరణం ఆయన కాపాడుతామని చెప్పి మన సిద్ధాంతాలు ఒకటి పెట్టారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు క్లీన్ ఆంధ్ర అలాగే గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మన జనసేన కార్యకర్తలు ముందుకొచ్చి మన జనసేన పార్టీ గూడూరు కార్యాలయంలో సంప్రదిస్తే మొక్క కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు చిలకూరు మండల నాయకులకి సుమారు 25-30 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంకొంతమంది పంచాయతీ వారిగా వచ్చి కూడా మొక్క ఇవ్వడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు అలాగే అన్నదాన కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమంలో చేపడుతున్న ప్రతి ఒక్కరు నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై భీమ్, జై హింద్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ పోటీలు బుధవారం ఆసక్తికరంగా సాగాయి. క్రీడాభిమానులైన పలువురు పారిశ్రామికవేత్తలు స్టేడియంలో జరుగుతున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ కు సహకారం అందిస్తూ క్రీడాకారుల వసతులకు ఏర్పాట్లు చేశారు. క్రీడాభిమానులు టోర్నమెంట్ తిలకిస్తూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ ఉండగా స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. నేను పంపిస్తాను. నేరుగా ఫస్ట్ అక్కడికి వెళ్ళి అందరిని తీసి కొద్ది బాగా ఎక్కువ We want to set, we want to night batter Sure! We want! 3-6 we want! We want! We want! We want! Sir, ये अन्याय नहीं करी सर. Demand justice. Catch it. Jai Shri Ram! 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 We want!
ప్రతి ఏటా ఉల్లాసంగా టీచర్స్ డేని దాని సందర్భంగా మనం TCL టోర్నమెంట్ని ఘనంగా జరిపిస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు TCL 4వ రోజు చాలా చక్కగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. చాలా ఉల్లాసంగా కూడా మనం జరుపుకోవటం జరుగుతుంది. ఎంత చక్కగా అంటే అసలు ఉపాధ్యాయులు అంటే ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. క్రీడాకారులు అంటేనే వీళ్ళని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ కేరింతలు అయితే ఏమి, ఆ ఒక స్పోర్ట్ ఆట స్పిరిట్, అసలు క్రికెట్ రియల్ స్టార్స్ అంటే మా TCL ఉపాధ్యాయులే. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ మరియు రెడ్ సంస్థ భక్తుల సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాజనర్తకి నాటక ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మాసోత్సవాల్లో భాగంగా
ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తులు గోవింద శ్రీరామ నామస్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిపట్నంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామి వారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి అభిషేకాల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.